కాశీ యాత్ర అనేది ఎట్లా ఉంటుంది? కాశీ యాత్ర అనేది ప్రతిరోజు వెళ్తున్న కామన్ యాత్ర అయిపోయింది మేడం. ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, అక్కడ కావాల్సినటువంటి అకామిడేషన్, వాళ్ళ ఫుడ్, ఎవ్రీథింగ్ దగ్గరుండి టీం అనేది చూసుకుంటారు అనమాట. ప్రతిరోజు జరిగే గంగా హారతి వాటిని మనం బోట్ లో నుంచి వీక్షించడం చాలా అద్భుతంగా ఉంటుంది. 3 nights 4 days కాశీ యాత్ర ప్రతిరోజు రన్ అవుతుంది ఏదైతే చెప్తున్నామో కేవలం 21,999 మేడం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. స్వయాన ఆ భోళా శంకరుడు తన నివాస క్షేత్రంగా జ్యోతిర్లింగంగా ఎంచుకున్న క్షేత్రం శైవ క్షేత్రం కాశీ క్షేత్రం. మరి కార్తీక మాసంలో ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఎంతో పవిత్రం, పుణ్యం. మరి మనకు అలాంటి అవకాశాన్ని కల్పిస్తోంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఈ కాశీ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జశ్వంత్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే మేడం. ఓకే, కాశీ యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి వస్తే కాశీ యాత్ర అనేది ఎట్లా ఉంటుంది? ఏ టైంలో చూస్ చేసుకుంటే బాగుంటుంది? కాశీ యాత్ర అనేది ప్రెసెంట్ ప్రతిరోజు వెళ్తున్న కామన్ యాత్ర అయిపోయింది మేడం. ప్రస్తుతం ఉన్న జనాలు ఎలా ఉన్నారంటే ఇవాళ వెళ్ళాలనుకుంటున్నారు, రేపు వెళ్ళాలనుకుంటున్నారు. మన ఆఫీస్ లో ఏంటంటే ప్రతిరోజు ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కాశీ యాత్ర అన్నది 3 nights 4 days ప్రతిరోజు కాశీ యాత్ర రెగ్యులర్ గా మేడం. ఓకే, మరి కార్తీక మాసంలో ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా? కార్తీక మాసంలో అంటే మేడం ఆ మాసానికి ఉన్న పేరు, శివునికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఆ మాసంలో వెళ్లి కాశీ యాత్ర కానీ లేదంటే పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే చూస్తే పుణ్యం ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ మాసంలో ఎక్కువగా కాశీ యాత్ర అనేది చేస్తారు. ఓకే, మీరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చాలా యాత్రలు చేయిస్తూ ఉన్నారు కదా. చాలా మంది యాత్రికులు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు కదా. సో మెయిన్ గా మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మెయిన్ గా మన కేరింగ్ మేడం. ఎవరైతే టూరిస్టులు వస్తారో, పిలిగ్రిమ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ స్టార్టింగ్ డే నుంచి అంటే వాళ్ళు ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, అక్కడ కావాల్సినటువంటి అకామిడేషన్, వాళ్ళ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ దగ్గరుండి టీం అనేది చూసుకుంటారు అనమాట. అక్కడ రీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కేంత వరకు మా ఎగ్జిక్యూటివ్ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్ అన్ని అక్కడ ఏవైతే మన షెడ్యూల్లో ఉన్నాయో వాటన్నిటిని దగ్గరుండి చూపించి ఆ ప్లేసెస్ గురించి హిస్టరీ, అక్కడ ఏ టైంలో వెళ్తే పూజ మనం చేసుకోవచ్చు, లేకపోతే ఏ పూజ చేయించాలి, ఎవరి ద్వారా చేయించాలి, వీటన్నిటి గైడెన్స్ కూడా అక్కడ మన ఎగ్జిక్యూటివ్ దగ్గరుండి వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తారనమాట. చుట్టుపక్కల వేరే శైవ క్షేత్రాలు కూడా ఉన్నాయండి? చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా తీసుకెళ్తారు మేడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన 3 nights 4 days కాశీ యాత్ర ప్రతిరోజు రన్ అవుతుంది ఏదైతే చెప్తున్నామో కేవలం 21,999 మేడం. విత్ ఫ్లైట్ తో ప్యాకేజ్ ఇస్తున్నాము. సో ఇందులో ఏంటంటే కాశీ క్షేత్రంతో పాటు అయోధ్య కూడా వస్తుంది అనమాట. అయోధ్య రామ జన్మభూమి కూడా ఇందులో ప్యాకేజ్ గా వస్తుంది. అలాగే కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ మందిర్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, అలాగే వారాహి టెంపుల్, ఇంకా లోకల్ గా ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దుర్గా టెంపుల్, గవల్లమ్మ టెంపుల్, తులసి మానస మందిర్, సంకట్ మోచన్ మందిర్, బిర్లా మందిర్, ఇవన్నీ కూడా చూపిస్తారు. వీటితో పాటు అక్కడ విశిష్టంగా ప్రతిరోజు జరిగే హారతి ఏదైతే ఉందో సాయంకాలం గంగా హారతి, వాటిని మనం బోట్ లో నుంచి వీక్షించడం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ హారతి ప్రోగ్రామ్ కూడా మన ప్రతినిధి ఎవరైతే అక్కడ లోకల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారో తన దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళని బోటింగ్ చేయించి ఆ గంగా హారతి అనేది చూపిస్తారు మేడం. సో అకామిడేషన్ అండ్ ఫుడ్ కి సంబంధించి మీ టూర్స్ అండ్ ఆర్వి ఏమైనా స్పెషల్ కేరింగ్ తీసుకుంటారా? ఎస్ మేడం, అక్కడ అకామిడేషన్ మనకు పర్మనెంట్ హోటల్ ఒకటి ఉందన్నమాట. సో ఆ హోటల్లోనే వాళ్ళకి డిన్నర్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేడం ఈ ప్యాకేజ్ లో. పర్టికులర్ గా ఎక్కువగా ఏ టైంలో అంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా, లేకపోతే మీ దగ్గరికి రావాలా, ఎట్లా? లేదు మేడం, ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వారి గురించి అనేసి కమింగ్ 6 months వరకు కూడా మనం ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ అనేది పర్చేజ్ చేసి పెట్టామన్నమాట. సో కాబట్టి వాళ్ళు 10 days బిఫోర్ బుక్ చేసుకున్నా, 15 days బిఫోర్ బుక్ చేసుకున్నా కాస్టింగ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఫ్లైట్స్ లో ఏదైనా వేరియేషన్ ఉన్నా గెస్ట్ కి ఇంటిమేట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన డేట్ లో వాళ్ళకి అనుగుణంగా ఏదైనా చేంజెస్ ఉంటే మార్పులు కూడా చేస్తాం అనమాట. ఓకే, అంటే కొంతమంది ఏజ్డ్ పీపుల్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ శైవ క్షేత్రాలు. సో వాళ్ళకి కొంచెం ఈ ట్రావెల్ చేయడం వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో హాస్పిటాలిటీ అనేది ఎట్లా ఉంటుంది వాళ్ళకి? వాటి గురించి అనేసి మేడం, ఎవరైతే పెద్దవాళ్ళు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ గురించి అనేసి బ్యాచ్ సైజ్ కూడా మాక్సిమం 10 మందిని మాత్రమే పెడుతున్నాం అనమాట. ప్రతి రోజు 10 మంది. సో ఈ 10 మందికి ఒక మేనేజర్ ఉంటారు,
కోఆర్డినేటర్ గా ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉండి నడవలేని వాళ్ళు ఉంటే అక్కడ వీల్ చైర్ అసిస్టెంట్స్ కూడా ఆ పర్సన్ ఎవరైతే లోకల్ పర్సన్ మా పర్సన్ ఉన్నారో తన గైడెన్స్ ఇస్తారనమాట. సో వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నా సరే వాళ్ళకి దర్శనం చేయించాలన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ అనేది స్టార్ట్ చేశారు మేడం. ఓకే, సో చాలా మీలాగా చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి. సో మీదే ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే కాశీయాత్ర చేస్తున్నారో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గైడెన్స్ ఎలా ఉంటుందంటే, మేము హోటల్లో ఉంటాం, మీరు టెంపుల్కి వెళ్ళేసి రండి, లేకపోతే మేము ఇక్కడ పలానా ప్లేస్ లో ఉంటాం, మీరు వెళ్ళి చూసుకోనండి, ఇలా ఉంటుంది అనమాట. బట్ మనది అలా ఉండదు. వాళ్ళు ఫ్లైట్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఒక పర్సన్ వాళ్ళతో ఫాలో అవుతారు. వాళ్ళు గంగా స్నానానికి వెళ్ళాలనుకున్నా, మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ మందిర్ దర్శనానికి వెళ్ళాలనుకున్నా, వాళ్ళు అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ సపరేట్ గా 10 మందితో పాటు వెళ్ళి రామ జన్మభూమిలో ఉన్నటువంటి రాముడి టెంపుల్ ఏదైతే ఉందో వాటిని దర్శనం చేయించుకొని తిరిగి మళ్ళీ వాళ్ళను సేఫ్ గా తీసుకొస్తారు. దర్శనం దగ్గర నుండి మీరే దగ్గర నుండి చేయించుకుంటారా? ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఒక్కో దగ్గర కొంచెం టైమింగ్ లేట్ అవుతూ ఉంటుంది, అంటే అందరూ ఒక్కసారి కూడా రావడానికి ఉండదు కదా. ఇప్పుడు మీ త్రూ చాలా మంది వెళ్తూ ఉంటారు, ఒక బస్సులో కానీ ఒక వెహికల్లో కానీ. సో కరెక్ట్ గా 3 days 4 nights లలో ఫినిష్ అయిపోతుందా? ఫినిష్ అయిపోతుంది మేడం. వాటికి తగ్గట్టుగా ప్లానింగ్ ముందే ఎవరైతే మేనేజర్ అక్కడ ఉన్నారో తను చూసుకుంటారు అనమాట. ఏమన్నా దర్శనానికి ఆ రోజు రద్దీగా ఉంది, అక్కడ లోకల్ పూజారితో కానీ లేకపోతే దర్శనానికి సంబంధించి అసిస్ట్ చేయగలరో వాళ్ళతో మాట్లాడి ఏమైనా స్పెషల్ టికెట్స్ ఉన్నా సరే ముందే పర్చేజ్ చేసి గెస్ట్లకు కావాలన్న కన్వీనియన్స్ అనేది ఏర్పాటు చేస్తారు మేడం. ఓకే, అక్కడ దర్శనానికి టికెట్స్ అవన్నీ కూడా అవి మీరే చూసుకుంటారు? దర్శనానికి సంబంధించి మేమే చేస్తాం మేడం. వాటి కాస్టింగ్ ఏదైతే ఉందో సపరేట్ గా గెస్ట్ కి ఇంటిమేట్ చేస్తాం. ఈ ప్యాకేజ్ లో మనకి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తారు, తర్వాత ఫ్లైట్ టికెట్ ఉంటుంది, అక్కడ అకామిడేషన్ ఉంటుంది మేడం. 3 nights అకామిడేషన్. సో ఇప్పుడు మీరు కాశీయాత్ర ప్యాకేజ్ చెప్తూ ఉన్నారు కదా, 3 days 4 nights అని, ఇదే ప్యాకేజా లేకపోతే వేరే ప్యాకేజెస్ లో ఇంకా ఏమైనా యాత్రలు ఉన్నాయా? ఇంకా ప్యాకేజ్ ఉన్నాయి మేడం. కాశీయాత్రకు సంబంధించి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలోనే ట్రావెల్ చేసేవి 9 nights 10 days ప్రోగ్రామ్ ఒకటి ఉంది మేడం. కాశీలో 9 నిద్రలు చేయడం అనేది చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. సో వాటికి సంబంధించి ఈ కార్తీక మాసంలోనే November 1వ తారీఖు మనం ఈ ప్యాకేజ్ రన్ చేస్తున్నాము. 9 nights కాశీలోనే స్టే ఉంటారు. 9 nights కాశీలో స్టే ఉంటూ ఒక రోజు ప్రయాగరాజ్ వెళ్ళేసి వస్తారు, ఒక రోజు అయోధ్య వెళ్తారు, ఒక రోజు గయా బుద్ధగయ వెళ్ళేసి వస్తారు. మిగిలిన రోజులంతా కూడా కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, తర్వాత లోకల్ గా ఉన్న టెంపుల్స్, కాశీలో గంగ స్నానము, అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు, అభిషేకాలు, తర్వాత కాశీ మెయిన్ టెంపుల్ ఉన్నటువంటి హారతులకు సంబంధించి సో వాళ్ళని 10 days ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చేసి ఎక్కడ ఒక హాఫ్ డే కూడా గ్యాప్ లేకుండా వాళ్ళకి మొత్తం షెడ్యూల్ అంతా కూడా ప్రీ ప్లాన్ గా చేస్తాం. ఇది 10 days ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి మనకి 58,000 విత్ ఫ్లైట్స్ తో. ఇందులో మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అక్కడ 9 nights అకామిడేషన్, వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఏసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. లోకల్ గా కాశీ లోకల్ గా సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు మనం వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇదొక ప్యాకేజ్. ఇది కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి 5 nights 6 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ వచ్చేసి లక్నో పికప్, లక్నో డ్రాప్ ఉంటుంది మేడం. అంటే మనం బేసిక్ నేర్చుకుని హైదరాబాద్ నుంచి అయినా, విజయవాడ నుంచి అయినా, వైజాగ్ నుంచి అయినా అప్ టు లక్నో వరకు ఫ్లైట్ ఇచ్చేసేసి అక్కడి నుంచి మనం ప్యాకేజ్ అనేది ఇస్తాం. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే నైమిషారణ్యం, అయోధ్య, కాశీ, ప్రయాగరాజ్ కవర్ అవుతాయి మేడం. సో ఇది కూడా 5 nights 6 days ప్రోగ్రామ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి. సో అక్కడ ఫుడ్ ఫెసిలిటీ అంతా కూడా మందే ఉంటుంది. వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ ఫాలో అవుతాడు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా నైమిషారణ్యం అనేది ఒక ప్లేస్ అడిషనల్ గా యాడ్ అవుతుంది. అక్కడ మనకు నైమిషారణ్యంలో ఏంటంటే మునులు తపస్సు చేసినటువంటి ప్లేస్ అనమాట. సో అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. సో ఆ సత్యనారాయణ వ్రతం కూడా మన పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ దగ్గరుండి వాళ్ళకి ఆ కార్యక్రమం చేయించుకొని రిటర్న్ బ్యాక్ తీసుకెళ్తారు. సో ఇది 6 days ప్రోగ్రామ్ మేడం. ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి 4 nights 5 days ప్రోగ్రాము. ఇది ఎక్స్క్లూజివ్ గా కాశీలోనే 4 nights ఉంటారు. ఒక రోజు అయోధ్య వెళ్ళేసి వస్తారు, ఒక రోజు ప్రయాగరాజ్ వెళ్ళేసి వస్తారు, ఒక రోజు కాశీలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కవర్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి మనకి 44,000 ఉంటుంది. ఇందులో కూడా విత్ ఫ్లైట్, అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ గ్రూప్ తో పాటు కూడా ఒక మేనేజర్ అనేది ఫాలో అవుతారు మేడం. ఓకే, టోటల్ గా ఇవన్నీ ప్యాకేజెస్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తోంది. ఎగ్జాక్ట్లీ మేడం, ఈ కార్తీక మాసం సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.